మోసగిచ్చి తీసుకున్నారు. గురువుగా వ్యవహరిస్తూ సరైన ప్రాతినిధ్యం వహించకుండా వాళ్ళని స్వీకరించారు. ఇప్పుడు వాళ్ళు కర్మానుసారంగా ఇంపిక్కుదంటున్నారు. మరి అది సరే, కానీ మీరు నవ్వుతున్నారంటే నాకు నలుగురే ఉంటారు కదా అని. ఆ తర్వాత ఆనందంగా ఉంది, అంతమంది నాకు అంతమంది ఉండరు, నలుగురే ఉన్నారు కదా అని ఆనందిస్తున్నాను. సో గురువు అవటం, ఆచార్య అవటం అంత సాధారణ విషయం కాదు, చాలా గొప్ప బాధ్యత. చెప్పాలంటే ఈ ప్రపంచంలో ఎంతోమంది ఎన్నో బాధ్యతలు వహిస్తున్నారు. నిజంటే కొంతమంది కుటుంబ బాధ్యత వహిస్తున్నారు, కొంతమంది దేశ బాధ్యత వహిస్తున్నారు, కొంతమంది పర్యావరణ బాధ్యత వహిస్తున్నారు. ఎన్నో బాధ్యతలు స్వీకరించారు. కానీ ఒక ఆచార్య భగవంతుడి తరఫున ఒక బాధ్యత నిర్వర్తిస్తున్నారు. మామూలు విషయం కాదు. సో ఆ దృష్టికోణంతో ప్రభుపాదుల వారిని మనం గురు పూజలో చూస్తే మనం ఎంత అదృష్టవంతులు అనుకోవాలి. ఎప్పుడెప్పుడు మనకి ఆ గురు పూజ దాంట్లో పాల్గొనే అవకాశం వస్తే అంత చాలా గొప్ప అవకాశంగా చూడాలి మనం. అందుకే ప్రతిరోజు వీలైనప్పుడల్లా మనం ప్రతిరోజు వీలు చేసుకొని ప్రభుపాదకి పుష్పాలు అర్పించాలి. ఇది ఏదో ఏముంది, పుష్పాలు పువ్వు వేసామంతే, దాంతో ఎంతో అయిపోయింది, మామూలు విషయం కాదు. పిల్లలతో కూడా అందరితో కూడా ప్రతిరోజు ప్రభుపాదకి పువ్వులు అర్పించాలి. కృష్ణుడికి అర్పించారా లేదా అని అర్పించకండి అనట్లేదు, బట్ ముఖ్యంగా ఆచార్యకి అర్పించాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకే శ్రీల ప్రభుపాద సిస్టమ్ ఏర్పాటు చేశారు. ప్రభుపాదుల వరకు పుష్పాలు అర్పించి మగవాళ్ళు పూర్తి సాష్టాంగ ప్రణామం చేయటం, ఆడవాళ్ళు పంచాంగ ప్రణామం చేయటం, ఇది ఖచ్చితంగా రోజు చేయాల్సిన మన దినచర్యలో ఒక ముఖ్యమైన ఘట్టం. సో ఇది మామూలు విషయం కాదు. సో దీన్ని తిరుపతి ప్రధాన అర్చకులు గుర్తించారు. మామూలు వాడు శాస్త్రం తెలియని వాళ్ళు ఏదనుకుంటారు, ఎంతోమంది గురువుకి పూలు అర్పిస్తున్నారు, ఇలాగే చేస్తున్నారు, కానీ చాలా గొప్ప విషయం. సో ఇది ఈ శ్లోకంలో ఏమిటి, ఆచార్య మాం విజానీయాం అర్థం చేసుకోండి అని మొట్టమొదటిగా చెప్తున్నారు భగవంతుడు. ఆచార్య నాతో సమానం. ఇక తర్వాత ఏమంటున్నారు, నావమన్యేత కర్హిచిత్, అవమానించకండి గురువుగారు. ఎట్టి పరిస్థితుల్లో గురువుని అంటే కృష్ణుడిని అవమానించినట్టే ఆచార్యాన్ని అవమానిస్తే నావమన్యేత కృష్ణుడు స్వయంగా చెప్తున్నారు. ఉద్ధవుడు చెప్తున్న చాలా ముఖ్యమైన విషయం ఇది. అవమానించకండి ఆచార్యాన్ని. మేము ఎట్లా అవమానిస్తాం? చిన్న చిన్న పొరపాట్లు కూడా అవమానం దారితీస్తాయి. శ్రీల ప్రభుపాదుల వారు పుస్తక ముద్రణ చేస్తున్నప్పుడు అంటే ఎవరు రాశారు రచయిత చెప్పడానికని వారి పేరు రాయాల్సి వచ్చింది. శ్రీల ప్రభుపాద స్పష్టంగా చెప్పారు, మీరు రాయాల్సింది ఏమిటి, సంస్థాపకాచార్య. చిన్న విషయమే, కానీ ఆ రోజుల్లో ఎన్ని తప్పులు చేయావో ఆ భక్తులు చెప్తారన్నమాట. మొదట వాడు ఫౌండర్ అని రాశారు, తర్వాత ఓన్లీ ఆచార్య అని రాశారు, తర్వాత ఫౌండర్ ఆచార్య అని రాసి హిస్ డివైన్ గ్రేస్ రాయలేదు, సంథింగ్ లైక్ దట్. ఇవన్నీ కూడా జరిగాయి. ఆఖరికి ఫైనల్గా వాడు రాశారు ఫౌండర్ ఆచార్య. దానికి ఎన్నోసార్లు మార్పులు చేర్పులు చేయాల్సి వచ్చింది. ఆ చిన్న విషయం ప్రభుపాద అనుకుని ఏముందిలే వినయంగా ఉండొచ్చుగా, ఫౌండర్ రాస్తే ఏముంది, అది ఆయనకేమి కాదు, మనకి ప్రాబ్లం. అంటే మనం అవమానించామనుకోండి ఆచార్య, సంస్థాపకాచార్య కాకుండా మామూలు ఆచార్య అని చెప్పేసి, లేదా కేవలం సంస్థాపకులు అని చెప్పేసి, ఆ పదంలో ఎంతో అర్థం ఉంది. శ్రీ రామానుజ సాంప్రదాయంలో వాళ్ళు నాకు ఆ వ్యక్తి ఎవరు రాశారో నాకు గుర్తులేదు, కానీ తను ఒక పుస్తకం రాశారు. ఈ విషయాన్ని గుర్తు చేస్తూ దాంట్లో ముఖ్యమైన ఘట్టం అది. సంస్థాపకాచార్యులు అంటే ఎవరు? ఆ తర్వాత ఎంతోమంది గురువు రావచ్చు, కానీ సంస్థాపకాచార్యకి విశేష బాధ్యత ఉంది. ఎందుకంటే వారు రానున్న ఆ పరంపరలో వాళ్ళందరి కోసం నిత్య నైమిత్తిక కామ్య క్రియల్ని వారు ఉపదేశిస్తారు. మనం నిత్యం చేయాల్సింది ఏమిటి? నైమిత్తిక అంటే పండుగలు, ఇలాంటి
విశేష తిథుల్ని ఎట్లా జరుపుకోవాలి, కామ్య మరియు ఈవెన్ మన భౌతిక అవసరాలకై కొన్ని మనం లైక్ పెళ్ళి అనండి, ఉపనయ సంస్కారం అనండి, లేక అన్నప్రాసన అనండి, నామకరణం అనండి, వీటికి కూడా ఎలా చేయాలని కూడా ప్రభుపాద చెప్తారు, అంటే మన ఆచార్యులు చెప్తారు. సో ఈ 3 విషయాల్ని స్పష్టంగా తెలియచేసేవారే ఆచార్యులు. ఇప్పుడు మనం గుడ్డిగా ఉదయం లేగాలి, మంగళవారం చేయాలి, అది చేయాలి, ఇది చేయాలంటాం, కానీ ఇది స్థాపించింది ఎవరు? ఈ రోజుల్లో అది అలాంటి నియమ నిబంధనలు లేవనుకోండి. నిత్యం ఒకరోజు పూజలు చేసేయటం, యజ్ఞాలు చేసేయటం, మరుసటి రోజు ఏముండదు అన్నమాట. సాధారణంగా అందరికి జనానికి తెలియదు. అందుకే ఈ రోజుల్లో ఏంటి, ఈ మండల వ్రతాలు తీసుకుంటున్నారు 40 రోజులు. ఎందుకు? దాంట్లో వాళ్ళకి సిస్టమ్ ఉంటుంది, ఇలా చేయాలి, ఉదయం మధ్యాహ్నం చేయాలి. ఇది చాలా సులువుగా ఉంటుంది ఆచరించడం. అయితే మనం మండల వ్రతం కాదు, మన జీవితాంత వ్రతం ఇది. అంటే జీవితాంతం మనం ఏం చేయాలనేది ప్రభుపాద స్పష్టంగా మనకి ఇచ్చారు. అందుకే వారిని ఎట్టి పరిస్థితుల్లో మనం అవమానించకూడదు. ఈ అవమానించకపోవటం అనేది దాంట్లో కూడా అర్థం ఉందంటే, ఒకసారి శ్రీల ప్రభుపాద శిష్యులు కొంతమంది 3 సన్యాసులు ముఖ్యంగా, వాళ్ళకి సడన్గా ఏమనిపించిందో, కొన్ని సమస్యలు వచ్చాయి ఇస్కాన్లో. ఈ భౌతిక జగత్తులో సమస్యలు, ఇస్కాన్లో సమస్యలు ఇవేం కొత్త కాదు. ప్రభుపాద ఉన్నప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి, రాబోయే కాలంలో కూడా ఉంటాయి. ఇవన్నీ కొత్త కాదు, ఇవన్నీ ఖచ్చితంగా జరగాల్సిందే. అందుకే దీనివల్ల మనం భ్రమలో పడకూడదు, మన సాధనని మనం అశ్రద్ధ చేయకూడదు. అబ్బో అలాంటి వాడు అలా చేశాడు, ఇలా అయితే మనం ఏమని చేసింది ఏంటి అని కొంతమంది నిరుత్సాహపరుస్తున్నారు. సో శ్రీల ప్రభుపాద ఒక 3 శిష్యులు ఏదో కారణంగా, కొన్ని అవి కొంచెం లోతైనవి, కానీ ఆ కారణంగా వాళ్ళు ఒక కొత్త ప్రచారం ప్రారంభించారు. శ్రీల ప్రభుపాద వాళ్ళు చెప్పే మాటలు చాలా బాగున్నాయి. శ్రీల ప్రభుపాద చాలా మన కోసం చేయడానికి వచ్చారు, కానీ మనం దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాం. కారణం ఏంటంటే, మనం గుర్తించిన విషయం ఏంటంటే, శ్రీల ప్రభుపాద కృష్ణుడి యొక్క అవతారం అని ప్రచారం చేశారు. 3 సన్యాసులు లీలామృతంలో వస్తుంది. చాలా ముఖ్యమైన శిష్యులు వాళ్ళు కూడా. మామూలుగా ఎవరంటే ఖండించవచ్చు, కానీ చాలా సన్నిహితులైన వారు ప్రభుపాదులు. వాళ్ళు ఈ ప్రచారం ప్రారంభించారు, 4 యాక్చువల్లీ. సో దాంతో శ్రీల ప్రభుపాద ఇది విన్న తర్వాత వెంటనే వీళ్ళలో ఈ బుద్ధిని పుట్టించింది ఎవరు? ఒక అసూయపరుడు. వాళ్ళని పేర్లు మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు, కానీ ఒక అసూయతో ఈ విధంగా, అంటే ప్రభుపాదను ఒక పక్క కీర్తించినట్టే, ప్రభుపాద అవతారం అంటే ఓహో అనుకుంటారు కొంతమంది. ఈ నకిలీ స్వామీజీలు ఉంటారు కదా, వాళ్ళు ముందుగా గురువు గారు అని వెళ్తారు. తర్వాత ఒక శిష్యుడు వచ్చేసి, ఈ గురువుగారు ఏం చేశారంటే, ఒకరోజు నేను వాహనంలో వెళుతున్నాను, నా పెట్రోల్ అయిపోయింది, మా గురువుగారిని తెలుసుకొని పెట్రోల్ వచ్చేసింది, అందుకే ఆయన అవతారం అని చెప్పేసి. వాస్తవంగా జరిగింది. సో ఈయన గురువు నుంచి అవతార స్థాయికి ఎదగలిగాడు, ఎందుకంటే పెట్రోల్ నిండిపోయింది. ఆయన నామం తీసుకున్నాను, పెట్రోల్ నిండి. కొన్ని సిద్ధులు కూడా జరుగుతుంటాయి, కొన్ని వాస్తవం కూడా జరిగిందట. కానీ అంత మాత్రాన ఆయన గురుస్థానం నుంచి అవతారం పెట్రోల్ నింపడానిక భగవంతుడు అవతరించేది. ఆలోచించాల్సిన విషయం. భగవంతుడు అవతరిస్తున్న కారణాలు చెప్తారు. ధర్మ సంస్థాపనార్థాయ పరిత్రాణాయ సాధునా వినాశ. ఇవన్నీ ఎక్కట్లేదు జనానికి. పరిత్రాణాయ సాధునా అంటే ఏంటి, వినాశ దుష్కృతం అంటే ఏంటి, ధర్మ సంస్థాపనార్థ ఏంటేంటి, యోగక్షేమం మహామయం. ఎంత చీప్గా వాడేస్తున్నారు ఎల్ఐసి కదా, ఎల్ఐసి వాడేసుకుంటున్నారు. యోగక్షేమం మహామయం, కృష్ణుడు అయిపోయారు వాళ్ళు. ఎల్ఐసి కృష్ణుడట. సో యోగక్షేమం అనే పదానికి అర్థం ఏంటి వాళ్ళకి తెలుసా అసలు? సో ఇలా సాధారణ జనం ఇలా వాడేసుకుంటారు. సో ఈ యాక్చువల్లీ ప్రభుపాదని కీర్తించడమేమో అనుకోని వీళ్ళు అనుకున్నారు అమాయకులు, పాపం శిష్యులు. వాళ్ళు సొంతగా వచ్చిన బుద్ధి కాదు, ఎవరో ఎక్కిచ్చారు ఆయన. సో
సో ఎక్కించండి, మీ గురువు గారు మామూలు వ్యక్తి కాదు, ఆయన కృష్ణుడు అవతారం అని చెప్పించారు. సో వాళ్ళు నిజంగా ప్రచారం మొదలుపెట్టారు. ఇస్కాన్ సెంటర్కి వెళ్ళి మీరంతా ఇప్పుడు నుంచి గమనించాల్సిందే, శ్రీల ప్రభుపాద్ కృష్ణుడు అవతారం కాబట్టి ఆయన మనం ఆ స్థాయిలో మనం పూజించాలి ఇవన్నీ చెబుతున్నారు. కీర్తిస్తున్నట్టుగా ఉంది, కానీ ఒక పక్క అవమానిస్తున్నారు. ఆచార్యే కృష్ణుడే, ఆయన రిప్రజెంటేటివ్ కానీ ఆయన అయిపోడు. సో ఇదొక అవమానం, ఒక ఆచార్యకి అవమానం. సో దీన్ని మామూలు వ్యక్తి ఉన్నాడు, ఓహో నన్ను గురువు నుంచి అవతార స్థాయికి ఎదిగారు, సబాష్ చాలా జ్ఞానోదయం అయింది అని అనేవాడు. కానీ శ్రీల ప్రభుపాద ఏం చేశారు, ఆయన చైతన్య మహాప్రభు యొక్క ప్రతినిధి కూడా, మహావధాన్య యొక్క ప్రతినిధి అయినప్పటికీ శ్రీల ప్రభుపాద వాళ్ళ నలుగురిని బహిష్కరించారు. మీరు నా శిష్యులే కాదు, ఇస్కాన్ నుంచి మేము గంట వేస్తున్నాం అని మొత్తం ఇస్కాన్ సెంటర్లో ఆయన ఒక లెటర్ పంపించారు, నోటీస్ పంపించారు. ఎందుకని? ఒక పక్క ఆయన కీర్తిస్తున్నారు, గురువు నుంచి ఆచార్య నుంచి దేవుడు అని చెప్పేస్తున్నారు, కానీ ఆయన వాస్తవ ప్రతినిధి కాబట్టి దాన్ని ఖండించేశారు. నావమన్యేత కలహించింది, ఇది అవమానమే. శ్రీల ప్రభుపాద గారు గొప్ప అవమానం. అలాగే మనం కూడా మన నిత్య క్రియల్లో అప్పుడప్పుడు మనం తెలియకుండా అవమానిస్తుంటాం. జాగ్రత్తగా ఉండాలి. ప్రభుపాద వారికి ఉన్నత స్థానం ఇవ్వాలి, అలా అని చెప్పి కృష్ణుడితో సమానంగా కూర్చోబెట్టుకోవాలి. వారి స్థానం ఇవ్వాలి, వారికి కావాల్సిన గౌరవం కూడా ఇవ్వాలి. అందుకే అంటే మన ఇస్కాన్ సభ్యులు వాళ్ళ ఇంట్లో రాగానే మనకి గేట్వే ఏంటి కృష్ణుడికి? ప్రభుపాద. వారి పట్టం పెద్దగా కనపడాలి. శ్రీల ప్రభుపాద ఉదాహరణ ఇచ్చారు. ఎలా అయితే రామకృష్ణ మఠంలో వివేకానందుడు మరియు రామకృష్ణ గారికి వాళ్ళు ఇచ్చే గౌరవం ఎలా ఉండాలో అలా ఉండాలని చెప్పేసి ప్రభుపాద ఇచ్చారు. అంటే మన కోసం ఆయన అలా గౌరవిస్తే ఆయన దాన్ని అనుభవిస్తారని కాదు, మన మంచి కోసం. అందుకే కృష్ణుడికి మండపం అన్ని మంచి మందిరం ఏర్పాటు చేస్తాం. అలాగే శ్రీల ప్రభుపాదకి కూడా అలా ఉండాలి. మన ఇస్కాన్ కేంద్రాలు ఏదో ఒక చిన్న బొమ్మ పెట్టేయడం కాదు, పటం పెట్టేయడం కాదు.